ఆదికాండము 39వ అధ్యాయము. ఐగుప్తు దేశమున యోసేపు తొలి రోజులు. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు తీసుకుని వెళ్ళిరి కదా. పోతిఫరు అను ఐగుప్తు దేశీయుడు ఇష్మాయేలీయుల నుండి అతనిని కొనెను. పోతిఫరు ఫరో రాజు కడనున్న ఉద్యోగి, రాజ సంరక్షకులకు నాయకుడు. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, కావుననే అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తు దేశీయుడకు యజమానుని ఇంటిలో ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉండుటయు అతడు చేయుచున్న పనులన్నీయు విజయవంతములు అగుటయు పోతిఫరు కనిపెట్టెను. కావున యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై ఇష్టసేవకుడు అయ్యెను. పోతిఫరు యోసేపునకు ఇంటి పెత్తనమంతయు ఇచ్చుటయే కాక తన సర్వస్వమును అతనికి అప్పగించెను. ఆనాటి నుండి యోసేపును బట్టి భగవంతుడు ఆ ఇంటిని చల్లని చూపు చూచెను. పోతిఫరు ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర దేవుని కృపకు పాత్రములయ్యెను. అతడు తిండి మాట తప్ప ఇంకేమీయూ పట్టించుకొనిది వాడు కాదు. సర్వస్వమును సేవకునకు అప్పగించి చీకు చింతలేక ఉండెడివాడు. యోసేపు యజమానుని భార్య. యోసేపు చక్కని మూర్తి కలవాడు, అందగాడు. యజమానుని భార్య అతని మీద కన్ను వేసెను. తనతో శయనింప రమ్మని కోరెను. కాని యోసేపు అంగీకరింపలేదు. అమ్మా, ఈ ఇంటిలో ఏమి జరుగుచున్నదో నాకు తప్ప యజమానునికేమీయూ పట్టదు. ఆయన తనకున్నదంతా నాకప్పగించెను. నన్ను తన తరువాత తన అంతటి మనిషిని చేసెను. నీవు ఆయనకు భార్యవు, కావుననే ఆయన నిన్నొక్కదానిని తప్ప మిగిలినదంతయూ నాకప్పగించెను. కాగా నేనింత దుష్కార్యమునకెట్లు ఒడిగట్టుదును? ఇది భగవద్రోహము కాదా అనెను. అయినను ప్రతిదినం ఆమె యోసేపునట్లే అర్థించుచుండెను. అతడు ఆమె కోరికను నిరాకరించుచుండెను. చివరకు యోసేపు ఒంటరిగా ఉన్న ఆమె కడకు పోవుట కూడా మానివేశెను. ఒకనాడు యోసేపు ఎప్పటి మాదిరిగా పని మీద యజమానుని ఇంటి లోపలికి వెళ్ళెను. ఇంటి బలగములోని వాడు ఒక్కడైనను అక్కడ లేడు. యజమానుని భార్య అతని పై బట్ట పట్టుకొని శయనింప రమ్మని అడిగెను. అతడు ఆపై వస్త్రమును ఆమె చేతిలోని వదిలివేసి ఇంటి నుండి వెలుపలికి పారిపోయెను. ఆమె చేత చిక్కిన పై వస్త్రమును చూచినది. అతడు పారిపోవుట కనుగొన్నది. వెంటనే ఇంటిలో వారిని పిలిచి, చూచితిరా, మనలను అల్లరిపాలు చేయుటకై మీ యజమానుడు ఒక హెబ్రీయుని తీసుకుని వచ్చి నెత్తికి ఎక్కించుకొనినాడు. వాడేమో లోపలికి వచ్చి నాతో చీకటి తప్పు చేయనించెను. నేను కెవ్వున కేక వేసి తిని, నా కేకను విని వాడు పైబట్ట విడిచి పారిపోయెను అని చెప్పెను. ఆమె యజమానుడు వచ్చు వరకు పైబట్టను తన దగ్గరనే ఉంచుకొని అతనితో కూడా తన కథను ఏకరువు పెట్టెను. ఆమె చూచితిరా, మీరు కొని తెచ్చి నెత్తికెక్కించుకున్న బానిస ఉన్నాడే, ఆ హెబ్రీయుడు నన్ను అల్లరిపాలు చేయుటకిక్కడికి వచ్చెను. నేను గొంతెత్తి బిగ్గరగా కేకులు పెట్టుసరికి వాడు పై వస్త్రము విడిచి పారిపోయెను అని అతనితో చెప్పెను. వింటిరి కదా మీ సేవకుని ప్రవర్తనము, ఈ తీరుగా ఉన్నది అని భార్య యోసేపును ఉద్దేశించి వల్లించిన మాటలు విని యజమానుడు మండిపడెను. యోసేపును బంధించి రాజుగారి ఖైదీలుండు చెరసాలలో త్రోయించెను. చెరసాలలో యోసేపు. యోసేపు కారాగారమునందే ఉండెను. అయినను దేవుడు అతనికి తోడుగా ఉండెను. కావుననే కారాగృహ పాలకునకతని మీద దయ కలిగెను. అతడు బంధితులందరినీ యోసేపునకు అప్పగించెను. యోసేపు వారిచే ఆయా పనులు చేయించెడివాడు. భగవంతుడు యోసేపునకు సహాయపడుచు అతడు చేయు పనులు నెరవేర్చుచుండెను. కావున కారాగారాధికారి యోసేపు పెత్తనమునకు ఏనాడు అడ్డు చెప్పలేదు. 40వ అధ్యాయము. యోసేపు ఫరో సేవకుల కలలు వివరించుట. తరువాత కొన్నాళ్లకు ఐగుప్తు దేశ ప్రభువు పానీయవాహకుడును వంటవాడును తమ ఏలిక పట్ల తప్పు చేసిరి.
పానీయ వాహకులలోనూ వంటవారిలోనూ వారిరువురు ముఖ్యులు. ఫరో రాజు ఆ ఇద్దరి మీద కోపపడెను. వారిని రాజ సంరక్షక నాయకునికి అప్పగించి యోసేపు ఉన్న చెరసాలలో త్రోయించెను. ఆ నాయకుడు వారి మంచి చెడ్డలు చూచుటకు యోసేపును నియమించెను. యోసేపు వారి అక్కరలు తీర్చుచుండెను. వారిరువురు చెరసాలలో కొన్నాళ్ళుండిరి. ఆ తరువాత పానీయ వాహకుడు వంటవాడు ఇరువురును ఒక రాత్రియే కలలు కనిరి. ఆ కలలు రెండును రెండు రకములు. మరుసటి ప్రొద్దున యోసేపు వారి కడకు వచ్చెను. వారు చింతాక్రాంతులై ఉండుట చూసెను. మీ మొగములు చిన్నపోయిన వేళ అని వారిని అడిగెను. మేము కలలు కంటిమి, వాని అర్థము వివరించి చెప్పెడువాడొకడునూ లేడు అని వారనిది. యోసేపు, స్వప్న వ్యాఖ్యానము భగవంతుని కొంతు గదా, మీ కలలేమో చెప్పుడు అనెను. అంతటా పానీయ వాహకుడిట్లు చెప్పదొడగాను. నా కల ఇది. నా ముందు ద్రాక్షలత ఉండుట చూచితిని. దానికి 3 రెమ్మలు కలవు. ఆ లత మొగ్గ తొడిగినదో లేదో వెంటనే పూలు పూచెను. దాని గుత్తులను పండెను. నా చేతిలో ఫరో ప్రభువు పానపాత్ర ఉన్నది. నేను పండ్లు కోసి తిని పాత్రలో రసమును పిండి ప్రభువునకిచ్చి తిని. యోసేపు అతనితో, నీ కలకు అర్థమిది. 3 రెమ్మలు 3 రోజులు. 3 రోజులలో ఫరో ప్రభువు నిన్నాదరించి తిరిగి నీ పదవి యందు నిలుపును. అప్పుడు యథావిధిగా నీవు ఆ చక్రవర్తికి పానీయ వాహకుడవయ్యెదవు. నీకు మేలు కలిగినప్పుడు నన్ను గుర్తుపెట్టుకొనుము. నాపై దయచూపుము. ప్రభువునకు నా విషయము విన్నవింపుము. నేను చెరసాల నుండి బయటపడినట్లు చూడుము. హెబ్రీయుల దేశము నుండి నన్ను అపహరించుకొని వచ్చిరి. ఇక్కడ చీకటి కొట్టులో త్రోయదగినంత తప్పును నేనేమీ చేయలేదనెను. అనుకూలముగా స్వప్న వ్యాఖ్యానము చేసిన యోసేపుతో వంటవాడు, అయ్యా, నేనును ఒక కల కంటిని. తెల్ల పిండి వంటల గంపలు 3 నా తల మీద ఉన్నవి. పైనున్న గంపలో ఫరో ప్రభువునకు ఇష్టములైన వివిధ పిండి వంటలు కలవు. కాని పక్షులు ఆ గంపలోని పిండి వంటలను తినుచుందెను అని చెప్పెను. అంతటి యోసేపు, దీని అర్థమిది. 3 గంపలు 3 రోజులు. 3 రోజుల తరువాత ఫరో రాజు నిన్ను విడుదల చేసి చెట్టునకు వ్రేలాడదీయించును. అప్పుడు మింటపోవు పక్షులు నీ శరీరమును భక్షించును అని చెప్పెను. 3వ రోజున ఫరో రాజు జన్మదినోత్సవము జరిగెను. ఆయన తన సేవకులందరికీ విందు చేసెను. పానీయ వాహకుని వంటవానిని చెర నుండి విడిపించి సేవకుల ఎదుటికి కొని వచ్చెను. పానీయ వాహకునకు పూర్వ పదవినే దయచేయగా అతడు ప్రభువు చేతికి పానపాత్ర అందించెను. కాని రాజు వంటవానిని ఉరి తీయించెను. యోసేపు కలలను వ్యాఖ్యానించిన విధముగా అంతయు జరిగెను. అయినప్పటికీ పానీయ వాహకుడు యోసేపును మరిచిపోయెను. యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు తాను నిర్దోషినని ఒట్టు పెట్టుకొనుట. నేను కామదృష్టితో ఏ యువతిని వీక్షింపకూడదని నా నయనములతో నేను నియమము చేసుకొంటిని. ప్రభువు మనకేమి బహుమతిని ఇచ్చును? మన కార్యములకు అతడేమి ప్రతిఫలము నసుగును? దుర్మార్గులను నాశనము చేసి దుష్టులను కడగండ్ల పాలు చేయుటయే కదా అతని పని. నేను చేయు కార్యములన్నిటినీ ప్రభువు చూచును. నేను వేయు అడుగులన్నిటినీ అతడు పరిశీలించును. నేను అసత్యపు బాటలు త్రొక్కితినా, మోసమునకు ఒడిగట్టితినా, ప్రభువు నన్ను నిర్దుష్టమైన త్వలతో తూచెనేని నేను నిర్దోషినని తేలిపోవును. నేను ధర్మ మార్గము నుండి వైదొలగితినేని, నా హృదయము చెడ్డను కోరికొని ఉండెనేని, నా చేతులు పాపకార్యములకు పాల్పడెనేని, నేను వేసిన పైరులు నాశమగుగాక, నేను పండించిన పంటను ఇతరులు అనుభవింతురుగాక. నేను పొరుగువాని భార్యను ఆశించి వాని గుమ్మము కడ పొంచియుంటినేని, నా భార్య పరునికి కూడు వండి వాని పడక మీద పండుకొనుగాక. నేను అట్టి హేయమైన పనికి పాల్పడియుంటినేని,
అది మహాదుష్టకార్యమై నన్ను మరణశిక్షకు పాత్రుని చేసెడిది. అది వినాశము తెచ్చిపెట్టు మహాగ్ని అయి నా పైరులన్నిటినీ తగులబెట్టెడిది. నా సేవకుడు గాని సేవకురాలు గాని తమ గోడును వినిపించుకోగా నేను వారి మొరను ఆలించితిని. లేదేని నేను ప్రభువు ఎదుట ఎట్లు నిలువగలను? ప్రభువు నాకు న్యాయము తీర్చినప్పుడు నేను అతనికేమి జవాబు చెప్పగలను? దేవుడు నన్ను పుట్టించినట్లే వారిని కూడా పుట్టించెను. అతడే అందరినీ మాతృగర్భము నుండి పుట్టించుచున్నాడు. నేను పేదలను ఏనాడును అనాదరము చేయలేదు, వితంతువును ఏనాడును కంటతడి పెట్టనీయలేదు. అనాథలకు పెట్టకుండా ఒంటిగా భుజింపలేదు. అనాథలు చిన్ననాటి నుండియు నన్ను తండ్రిని వలె భావింపగా నేను వారిని ఎల్లవేళలా ఆదరముతో చూచుచూ వచ్చి తిని. పేదలు బట్టలు లేక బాధపడుచుండగా, కప్పుకొనుటకేమీయూ లేక వేదన పడుచుండగా, నా మందల నుండి తయారైన ఉన్ని బట్టలను నేను వారికిచ్చడివాడను. వారును నన్ను హృదయపూర్వకముగా దీవించడివారు. న్యాయసభలో సభ్యులు నన్నే సమర్థింతురన్న ధీమాతో నేను తండ్రి లేని వానికైనను అపకారం చేసియుంటినేని నా ముంజేతులు మోచేతి కడ విరిగిపోవునుగాక, నా భుజములు జారిపడునుగాక. దేవుని శిక్షకు వెరచు వాడను గనుక నేనట్టి చేయిదమునకు పాల్పడి ఉండను. నేను బంగారమును నమ్ముకోలేదు, మేలిమి బంగారం మీద ఆధారపడలేదు. నా చేతులు కూడబెట్టిన మహాసంపదలను చూచి నేను ఏనాడునూ మురిసిపోలేదు. దీప్తిమంతముగా మెరయు సూర్యబింబము చూచిగాని, సుందరముగా వెలుగు చంద్రబింబమును గాంచిగాని, హృదయ ప్రలోభమునకు గురి అయి నేను చేతులెత్తి దండము పెట్టలేదు. అట్లు చేయుట క్షమింపరాని నేరము. అది సర్వోన్నతుడైన ప్రభువును నిరాకరించు చేయిదము. నా విరోధుల కడగండ్లు చూచి నేను సంతసింపలేదు. వారికి కీడు వాటిల్లగా పొంగిపోలేదు. వారు చావవలెనని శాపవచనములు పలికి నా నాలుకతో పాపము మూటగట్టుకోలేదు. నేను ఎల్లప్పుడూ అతిథులకు ఆతిథ్యము ఇచ్చడివాడనని, నేను పెట్టిన భోజనము తిని తృప్తి నొందని అతిథులు లేరని వారికెల్లరికీ తెలియును. రేయి వీధులలో విడిది చేయవలసిన అవసరము లేకుండా బాటసారులను ఏ ప్రొద్దు నా ఇంటికి ఆహ్వానించడివాడను. నేను ఇతరుల వలె నా దోషములను కప్పిపెట్టుకోలేదు, నా పాపములను నా ఎదలోనే పదిలముగా దాచుకోలేదు. ఇతరులు ఏమనుకుందురో అని భయపడలేదు. జనాపవాదమునకు వెరచి మౌనము వహింపనూ లేదు. ఇల్లు కదలక ఉండనూ లేదు. నా పలుకులు ఆలించు వారెవరునూ లేరా? ఇదిగో నా చేవ్రాలు, ఇదిగో నా ప్రత్యర్థికి వ్రాయవలసిన ఫిర్యాదు పత్రము. ఘనుడగు ప్రభువు నాకు బదులు చెప్పునుగాక. నా ప్రతిసాక్షి నా నేరములను వ్రాసి చూపెనేని, నేను నిశ్చయముగా వానిని నా భుజములకు కట్టుకొందును. తలపాగా వలె నా శిరస్సునకు చుట్టుకొందును. నేను చేసిన కార్యములనెల్లా నా ప్రతిపక్ష వ్యక్తికెరిగింతును. అతని ఎదుట ధైర్యముతో తల ఎత్తుకొని టీవీతో నిల్తును. నేను ఇతరుల పొలమును ఆక్రమించుకోగా ఆ పొలము నన్ను తిట్టిపోసి కన్నీటితో తన నాగటి చాళ్లను నింపుకొనినేని, ఆ పొలమున పండిన పంటను నేను అనుభవించి దానిని పండించిన రైతుల కడుపు కొట్టి తినేని, ఆ పొలమున నేడు గోధుమలకు మారుగా ముళ్ళ పొదలును, యవపైరునకు మారుగా కలుపు మొక్కలను ఎదుగునుగాక. ఇంతటితో యోబు పలుకులు ముగిసినవి. 32వ అధ్యాయము. ఎలీహు సంభాషణములు. యోబు తాను నిర్దోషినని విశ్వసించుటచే పై ముగ్గురు మిత్రులతడికి జవాబు చెప్పక మౌనము వహించిరి. కాని యోబు తన్ను తాను సమర్థించుకొని దేవుని తప్పుపట్టుటను చూచి బరకేలు కుమారుడు ఎలీహు కోపముతో మండిపడెను. అతడు
బూసు వంశమునకును రాము గోత్రమునకును చెందినవాడు. అతడా ముగ్గురు మిత్రుల మీద కూడా ఆగ్రహం చెందెను. వారు యోబునకు సమాధానము చెప్పజాలక దేవునిదే తప్పు అన్నట్లుగా మౌనము వహించిరి కదా. వారెల్లరూ ఎలీహు కంటే పెద్దవారు కనుక వారు మాటలాడునప్పుడతడు మాటలాడడయ్యను. కాని ఆ ముగ్గురు యోబునకు జవాబు చెప్పజాలరైరి కనుక ఎలీహు కోపము తెచ్చుకొని ఇట్లు బదులు పలికెను: నేను చిన్నవాడను, మీరు వయోవృద్ధులు అగుటచే మీ ఎదుట నా అభిప్రాయమును వెలిబుచ్చ జంకితిని. పెద్దవారలే మాటలాడవలయును, వృద్ధులే విజ్ఞానవాక్యములు పలుకవలయును అని నేను భావించి తిని. కాని మహోన్నతుని ఆత్మయే నరులలో నెలకొనియుండి వారికి విజ్ఞానమొసగునని నేనిప్పుడు గ్రహించి తిని. వృద్ధులైనంత మాత్రముననే విజ్ఞానము అలవడదు, ఏండ్లు చెల్లినంతనే వివేకమబ్బదు. కనుక మీరిప్పుడు నా పలుకులు ఆలింపుడు, నా అభిప్రాయమును శ్రద్ధగా వినుడు. నేను మీ పలుకులను ఓపికగా వింటిని. మీరు పదములను వెదకుకొని మాటలాడుటను గుర్తించి తిని. మీ మాటలను సావధానముగా విని మీరు యోబునకు జవాబు చెప్పలేరని గ్రహించి తిని. ఇక మీకు విజ్ఞానము కలదని నమ్ముట ఎట్లు? ఈ కార్యము మీ వలన కాలేదు కనుక దేవుడే యోబునకు బదులు చెప్పవలయును. కాని నేను మీ వలె మాట్లాడదలుచుకోలేదు. యోబునకు నేను మరొక రీతిగా జవాబు చెప్పెదను: యోబు, వీరు విస్మయముతో నోరెత్తజాలరైరి, వీరి నోటి వెంట మాటలు పెకలవయ్యను. వీరు మౌనము వహించిరి కనుక నేను ఊరకుండవలయునా? అదిగో, వీరు నోట మాట లేక నిలుచుండిరి కనుక నేనిప్పుడు జవాబు చెప్పెదను. నా అభిప్రాయమును తెలియజేసెదను. నా తల భావములతో నిండియున్నది, నాలోని ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నేను మాటాడనేని క్రొత్త ద్రాక్ష సారాయము పోయుట వలన ఒత్తిడికి గురి అయిన తిత్తి వలె పిగిలిపోవుదునేమో. మాటలాడిననే తప్ప నాకిప్పుడు ఉపశమనము లేదు కనుక నా అభిప్రాయమును వెల్లడింతును. నాకెవరి పట్లను పక్షపాతము లేదు, నేనెవరిని పొగడువాడను కాను. పొగడుటకు నాకు నేర్పు కూడా లేదు. ముఖస్తుతికి పూనుకొందునేని దేవుడు నన్ను శిక్షించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. అతడు దుష్టుల ఇండ్లను శపించి సత్పురుషుల గృహములను దీవించును. తన్నపహాసము చేయు వారిని అపహాసము చేయును. వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును. జ్ఞానులకు కీర్తి అప్పును. మూఢులు మాత్రము అవమానమున మునుగుదురు. కారుణ్య స్వర